తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం మీరు ఎటువంటి ప్రపోజల్స్ పెట్టినా మేము ఎంఎంటీఎస్ కానివ్వండి మెట్రో కానివ్వండి నాలా రీజూనరేషన్ ఇవాళ కేంద్రం మనం మూసీ రీజూనేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా నమామి గంగే ప్రాజెక్టులో ఇవాళ వండర్ఫుల్ వర్క్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. నేను పోయిన ఢిల్లీలో వాళ్ళ ఆఫీస్ చూసిన వాళ్ళ వ్యవహారం అంతా చూసిన తర్వాత చాలా ముచ్చటేసింది అధ్యక్ష. కాబట్టి మూసీ రీజూనేషన్లో ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదన పెట్టిందో దానికి కూడా కేంద్రం సహకరిస్తుంది. మేమందరం సొంత ఖర్చులు పెట్టుకొని మీ దగ్గరికి వస్తాం, కేవలం మీరు పోయేటప్పుడు మాకు కబురు పెట్టండి. తప్పకుండా ఇవాళ నిధులు కేంద్రం నిధులు ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని మంత్రి గారు అన్ని విషయాల మీద స్పందించారు. వారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు, పూర్తి అవగాహనతో పనిచేస్తున్నారు. కాబట్టి వారికి అన్ని విషయాల మీద అవగాహన ఉన్నది. ఇప్పుడే మనకు దానికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. నేను ఒక్కటే నిమిషంలో ముగించేస్తా అధ్యక్ష. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ కూడా తీసుకోండి. ఇవాళ బడ్జెట్లో జిహెచ్ఎంసీకి హెచ్ఎండిఏకు 10,000 కోట్ల నిధులు కేటాయించినామని చెప్తున్నారు. ఒకవైపు ఏమో 10,000 కోట్లకి నిధులు కేటాయించినామని మనం చెప్పుకుంటున్నాం, ఇక్కడ పేపర్ మీద రాసుకుంటున్నాం. మొన్న శాసనసభ మొదలైన మొదటి రోజే బల్దియా ఆఫీస్ ముంగట జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట 1,200 కోట్ల బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు అందరూ ధర్నా చేస్తారు ఫస్ట్ డే. కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసి ఉండవచ్చు, బట్ గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిందేనంటే గత ప్రభుత్వాన్ని శిక్షించారు ప్రజలు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. గవర్నమెంట్ లయబిలిటీస్ కాంట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అధ్యక్ష. కాబట్టి నేను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఇక్కడ ఎవరి మీద ఆరోపణ చేయాలనే ఉద్దేశమే నాకు లేదు. నేను మళ్ళా అంటున్నా, ఈ ఫ్యాన్సీ నేమ్స్, ఫ్యాన్సీ నోమెన్క్లేచర్ వోంట్ రిజల్ట్ ఇన్ ఫ్యాన్సీ అవుట్కమ్స్ అధ్యక్ష. హైడ్రా అనే పేరు పెట్టినరు, ఇవాళ హెచ్సిటీ అనే పేరు పెట్టిర్రు. కానీ మనం కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి, దూరాలోచనతోటి, ఫోర్ సైట్ తోటి పనిచేయకపోతే మాత్రం వెనకబడిపోతాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు పదే కేంద్రం నుంచి నిధులు మొన్ననే నేను చాలా క్లారిఫై చేశాను, చాలా స్పష్టంగా చెప్పినా సార్. మరి ప్రతిసారి మీరు మమ్మల్ని అప్పీల్ చేసి కేంద్రం ఏదో ఏమి ఇవ్వనట్టుగా సార్ మీకు మొన్ననే చెప్పినాం సార్. నరేంద్ర మోడీ గారు గత 10 ఏళ్లలో 9,26,000 కోట్లు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కోసం హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ కోసం నిర్మాణానికి 26,000 కోట్ల సంగతి అయితేనేమి, హైదరాబాద్ మెట్రో కోసం 1,204 కోట్ల రూపాయల నిధులు మొన్న కేంద్రం కేటాయించిన అయితేనేమి, హైదరాబాద్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ అయితేనేమి, ములుగులో గిరిజన యూనివర్సిటీ అయితేనేమి, 715 కోట్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సార్. because he has taken the name and he was repeatedly asking me. So and second sir, ఈ రకంగా 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుంది, శంషాబాద్ దాని ఆధునికత జరుగుతూ ఉన్నది. వారు చెప్తున్న ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పాయింట్ చెప్తున్నారు అధ్యక్ష. లోన లొటారం పైన పటారం అన్నట్టుగా మహేశ్వర రెడ్డి గారు పేపర్లో స్క్రీన్ పెట్టి డిజిటల్ ఫ్లెక్సీ పెట్టి చెప్పిన మాటలు చెప్పకన్నా దయచేసి ఫ్యాక్ట్స్గా ఉండి తెప్పేరు కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చినా సార్ పెద్ద సార్ దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి, లెక్కలు చదివి ఇప్పిస్తే అప్పుడు తెలుస్తుంది. దయచేసి అట్టుగానే ఇన్ని కోట్లు తెచ్చడం, అన్ని వందల కోట్లు తెచ్చడం సార్. దేశంలో 29 ఫెడరల్ సిస్టంలో ఫెడరల్ రాష్ట్రాలు కేంద్రము రాష్ట్రం సంబంధం మొన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పి రూపాయి కడితే మాకు 43 పైసలు 47 పైసలు సార్, 47 పైసలు ఇస్తున్నాయని చెప్తే దానికి సంబంధించి దేశం మొత్తంగా మేము మళ్ళీ చెప్పినాం, మా గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ మా ప్రభుత్వం మేము ఒక భావస్వరూపంగా రాష్ట్రానికి నిధులు తేవడానికి కేంద్రంతో సత్సంబంధాలు నిలుపుకొల్పుకునే ఉద్దేశాన్ని మేము చెప్పినాం. మీ శాసనసభ్యుడు చెప్పిన మేము ఢిల్లీకి మా పైసలతో వస్తాం, అవసరమైతే మీరు ఎవరు 2-3 వస్తే ప్రభుత్వం నుంచి కూడా తీసుకోవడానికి అభ్యంతరలే. కానీ ముందు మీరు మాట్లాడారని ఆడికి వెళ్ళాక మళ్ళీ కూడా ఏమి ఇవ్వకపోతే గవ్వ కూడా ఇవ్వకపోతే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుందనే మాట సందర్భంగా మనవిస్తూ దయచేసి నేను కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుతాను అధ్యక్ష.